హలో గాయస్, వెల్కమ్ టు నాని అండ్ లక్కీ ఛానల్. సో గాయస్, నేనైతే నిన్న వీడియోలో కాకరకాయ ప్లాంట్ని పెద్ద తొట్టిలో షిఫ్ట్ చేసేసి పెట్టిన, ఇంకా హోలీ ఆడేది. ఆ వీడియో చూడాలంటే మా ఛానల్లో పోయి చూడవచ్చు. మేము ఆ కాకరకాయ ప్లాంట్ పెట్టినాం కదా, ఆ చెట్టు ఏమైందంటే షిఫ్ట్ చేసేసినాక దాని లీవ్స్ వంగిపోతుంది, కొంచెంసేపట్లో నిలిచేస్తుంది అన్న, కానీ అట్లా అవ్వలే. ఇప్పుడు దాకా ఇట్లనే వంగిపోయి ఉంది లీవ్స్ అంతా. మట్టి పోసినా నీళ్ళు పోసినా కూడా ఇట్లా అవ్వట్లేదు, అది లీవ్స్ ఇట్లా వంగిపోయి ఉన్నాయి. చూపిస్తాను. ఇగో ఇదే అది ప్లాంట్ షిఫ్ట్ చేసిన. ఇగో ఇట్లా వంగిపోయినాయి ఉన్నాయి, ఎందుకు అట్లా. నీళ్ళు పోసినా కానీ అవ్వట్లే స్ట్రైట్. ఏందో మళ్ళా కొంచెంసేపట్లో అవుతుందో చూద్దాం. సో గైస్, మా తమ్ముడు ఏం చేస్తుందో చూసేద్దాం. సో గైస్, వాళ్ళైతే పండుకుర్రు. మా తమ్ముడు ఇంకా మా పిన్ని. లక్కీ అయితే తినేసిండు, నేను చూసిన. నేను కూడా తినేసిన. మా ఇంట్లో అయితే చికెన్ కూర. సో గైస్, నేను నిన్న వీడియోలోనే చెప్పిన ఇవి కాకరకాయ ప్లాంట్ని షిఫ్ట్ చేసిన. సో ఈ వీడియోలో పచ్చిమిరపకాయని షిఫ్ట్ చేస్తా. సో ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేద్దాం. ఇదైతే పచ్చిమిరపకాయ చెట్టు. చెప్పండి, దీంట్లో పెడుతున్నాను నేను. దీంట్లో ఆల్రెడీ నేను మ్యాంగో సీడ్ వేసిన. సో అందుకే దీంట్లో ఇప్పుడు పెడుతున్నా దీన్ని. సో నేనైతే పచ్చిమిరపకాయ చెట్టునైతే పెడుతున్నా ఇప్పుడు. అరే దీంట్లో మట్టి తీయాలి. ఇప్పుడు హోల్ చేసి మళ్ళీ దీంట్లో పెడతా. సో ఇప్పుడైతే పెడుతున్నా, హోల్ చేసిన ఆల్రెడీ. సో పచ్చిమిరపకాయ చెట్టుని అయితే పెట్టేస్తున్నా దీంట్లో. మా తమ్ముడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుతున్నాడు బొంగరం. సో వీళ్ళు ముగ్గురు అయితే నేను పిలవనికి వస్తారు, షటిల్ ఆడతారంట. సో గైస్, మా అక్క ఇంకా మా మమ్మీ అయితే బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. నేను కూడా ఆడినా చాలాసేపు. సో మా తమ్ముడు అయితే బొంగురం ఆడుతున్నాడు. సో గైస్, మా తమ్ముడు అయితే బొంగురం ఆడేసి పైన వచ్చేసిండు ఇప్పుడు. సో మా తమ్ముడు అయితే బెడ్రూమ్లో కూర్చొని ఏం చేస్తుండో చూద్దాం. సో మా తమ్ముడు అయితే డ్రాయింగ్ చేస్తుండు. ఏం డ్రాయింగ్ చేస్తున్నావు? కూలర్ చేస్తున్నాడు. ఇగో మీకు మా తమ్ముడు చేసేది ఒక లైక్ చేసేయండి. సో వీడైతే కలరింగ్ చేస్తుండు. సో వాడు లాస్ట్లో కలర్ వేసినాక చూపిస్తా అంటుండు. సో హర్ష సాయి వచ్చిండు, లక్కీ వాళ్ళ ఫ్రెండ్. దేనికోసం వచ్చినావు? క్రికెట్ ఆడడానికి. ఓకే, బాగాలేదు మళ్ళా. ఓకే, కొంచెంసేపట్లో పిలుస్తా లక్కీని, ఆగు. సో నేనైతే లక్కీని పిలుస్తున్నా. వీళ్ళకైతే బ్యాట్ ఇస్తున్నా, క్రికెట్ ఆడతారంట. సో లక్కీ అయితే బౌలింగ్ వేస్తుండు. ఓ సిక్సర్ కొట్టిండు, బాల్ ఇక్కడ పడ్డది. సో లక్కీ ఇంకొక బాల్ వేస్తుండు. అర్రే 4 కొట్టిండు. నిన్నైతే వీడు సిక్సర్ కొట్టిండు, ఇంట్లో పడ్డది ఇక్కడ కిటికీ లోపల. వీళ్ళు అడిగితే ఇవ్వట్లే, అందుకే వీడు మళ్ళీ స్పంజ్ బాల్ కొన్నాడు కొత్తది. సో వీడైతే రిస్క్ తీసుకొని పైన వెళ్తా అంటుండు. పోరా. సో వీడైతే లోపల వెళ్ళడానికి ట్రై చేస్తుండు, కానీ వాళ్ళు తిట్టినారు. అంకుల్ చూసేస్తున్నారంట. అమ్మో ఏమో. సో వీడ సిక్సర్ ఎక్కడ పోయింది బాల్, ఈ బండి తాకి ఇక్కడ పడది. సో వీడైతే 4th బాల్. సో వీడైతే 4th బాల్ వేసిండు, 4 కొట్టిండు. సో ఇప్పుడు 5th బాల్ వేసిండు. ఓ 4. ఇదైతే 6th బాల్ వేస్తుండు లక్కీ. ఓ 4. ఓవర్ అప్ లక్కీకి.
ఫస్ట్ బాల్ లక్కీది పట్టేసిండు హర్ష. సో ఇది సెకండ్ బాల్ 4 అయిపోయేది కానీ అవ్వాలి. కాళ్ళకు కొట్టుకుండు. వావ్, బ్యాట్ కూడా వదిలేసిండు. సో ఇడు వదిలేసి ఇగో ఇది 4th బాల్ వదిలేసిండు. గోరా. సో ఇది 5th బాల్ 6 కొట్టిండు. సో ఇది 6th బాల్ కాళ్ళ దగ్గర వేసిండు. సో ఇప్పుడైతే తనుష్ ఆడుతుండు. అరే వీడు 4 కొట్టిండు ఫస్ట్ బాల్లో. సెకండ్ బాల్లో 6. వీడైతే 3rd బాల్. ఇప్పుడు వీడైతే ఏం చేస్తుండో 3rd బాల్ వేసిండు, వదిలేసిండు. ఇంకా 2 బాల్స్ లాటు ఇది కూడా వదిలేసిండు. లా బాల్. అరే కొట్టిండు కానీ ఎంకలు. సో వీళ్ళైతే క్రికెట్ ఆడిరు ఫస్ట్ మ్యాచ్లో. ఈయన గెలిచిండు హర్ష సాయి. సో మా చిన్నక్క నాకు ఇంకా మా పెద్దక్కకి నేర్పిస్తుంది డ్యాన్స్. సో గైస్ ఇవాళ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ గైస్.